ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ప్రభువు ఆసీనుడై ఉన్నాడట. స్తుతి చేయాలి. ఎందుకంటే ప్రభువు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండేవాడు. ప్రార్థనలో 6వ మెట్టు స్తుతి. నువ్వు స్తుతి చేస్తున్నావా? స్తుతి చేస్తే ఎప్పుడు చేస్తున్నావు? దేవుడు నాకు మేలు చేసిన తర్వాత దేవునికి స్తుతి చెల్లిస్తాను, దేవుడు నాకు ఈ అద్భుతం చేసిన తర్వాత నేను దేవునికి స్తుతి చెల్లిస్తాను అని అనుకుంటున్నావేమో, అది పొరపాటు. స్తుతి ఎల్లప్పుడూ చేయాలి. పౌలు గారు ఇలా అన్నారు. కాబట్టి మనము ఆయన ద్వారా తండ్రికి ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లించుదము. అంటే ఏంటి? ఎప్పుడు దేవునికి స్తుతిని చెల్లించాలి. మంచిలోను, చెడులోను, లేమిలోను, కలిమిలోను, అన్ని విషయాల్లో దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకని? దేవదూతలు నిత్యము దేవుని స్తుతిస్తున్నారు. మనము దేవుని స్తుతించాలి. ఎందుకంటే భక్తులు అన్నారు, స్తుతి చేస్తే స్థితి మారుతుంది. మరి మన స్థితి మారాలంటే, బాధలో ఉన్న స్థితి సంతోషముగా మారాలంటే, అప్పుల్లో ఉన్న మనము కలిమిలోకి రావాలంటే, మన బాధల నుంచి మనకి విముక్తి రావాలంటే, మన దుస్థితి పోయి చక్కనైన స్థితి రావాలంటే స్తుతి చేయాలి. స్తుతి చేస్తే స్థితి మారుతుంది. ఇది ప్రార్థనలో ముఖ్యమైన మెట్టు, 6వ మెట్టు, స్తుతి ప్రార్థన.